హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా అయితే అందరికి నమస్కారం అండి. సో ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఒక బిగ్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి రైతులకు సంబంధించి అయితే. సో పత్రికా ప్రకటన ద్వారా అయితే కౌలు రైతులకు కూడా అన్నదాత సుఖీభవ లభిస్తుందని అయితే చెప్పడం జరుగుతుందండి. సో అన్నదాత సుఖీభవ పథకం అనేది ఈ మే నెలలో వేస్తామని అయితే ఆల్రెడీ సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రకటించడం జరిగిందండి. సో దానికి సంబంధించి ఒక పత్రికా ప్రకటన ద్వారా అయితే ఒక ఆర్టికల్ అయితే పబ్లిష్ చేయడం జరిగింది. సో ఆర్టికల్‌లో ఏం పబ్లిష్ చేయబడిందనేది ఇప్పుడు మీకు క్లారిటీగా అయితే నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తానండి. అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఛానల్ చూసి కంటెంట్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయండి. ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ అయితే ఫాలో చేయండి. సో ఇక లేట్ చేయకుండా అయితే డైరెక్ట్‌గా అయితే వీడియోలోకి వెళ్ళిపోదామండి. సో ముందుగా చూసుకున్నట్లయితే కౌలు రైతులకు సుఖీభవ, అడవి భూ హక్కుదారులకు వర్తింపు 20వ తేదీలోగా అర్హుల జాబితాలు సిద్ధం చేయాలన్న ప్రభుత్వం. సో సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే మే 20 తేదీ లోపల అయితే అర్హుల జాబితాను అయితే విడుదల చేయాలని అయితే చూస్తున్నారండి. సో మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నాను. అలానే నెక్స్ట్ చూసుకున్నట్లయితే సొంత భూమి ఉన్న రైతులకే కాకుండా కౌలు రైతులకు కూడా అన్నదాత సుఖీభవ పథకం కింద సాయం చేయాలని అయితే ప్రభుత్వం అయితే నిర్ణయించుకోవడం జరిగిందండి. సో మీరు రీసెంట్గా చూసుకున్నట్లయితే పీఎం కిసాన్ అంటే కేంద్ర ప్రభుత్వం విడుదల చేసే డబ్బులైతే ఓన్లీ సొంత భూమి ఉన్న వాళ్ళకి మాత్రమే అయితే ఈ డబ్బులనేవి వాళ్ళ అకౌంట్లో జమ కావడం జరిగిందండి. ఎవరైతే కౌలు రైతులు ఉన్నారో వాళ్ళకి మాత్రం ఈ పీఎం కిసాన్ కూడా వాళ్ళ అకౌంట్లో జమ కాకుండా ఉండేది డబ్బులైతే. సో ఇప్పుడు అలా లేకుండా అయితే ఈ కౌలు రైతులకు కూడా అన్నదాత సుఖీభవ పథకం వర్తిస్తుందని అయితే ప్రభుత్వం చెప్పడం జరుగుతుందండి. ఒక్కో రైతు కుటుంబానికి 3 విడతల్లో 20,000 సాయం చేస్తామని అయితే ప్రభుత్వం చెప్పడం జరుగుతుందండి. దీనితో పాటు పీఎం కిసాన్ కింద ఇచ్చే 6,000తో కలిపి మొత్తం అకౌంట్లో జమ చేస్తామని అయితే ప్రభుత్వం చెప్పడం జరుగుతుందండి. సో మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నాను. అన్నదాత సుఖీభవ కింద 14,000, అలానే పీఎం కిసాన్ అంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 6,000 మొత్తం కలిపి 20,000 మీ అకౌంట్లో 3 విడతల్లో అయితే జమ చేస్తామని అయితే ప్రభుత్వం చెప్పడం జరుగుతుందండి. సో మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నాను. ఈ 20,000 ఎలా జమ అవుతాయి, ఎన్ని విడతల్లో జమ అవుతాయి అనే దాని గురించి అయితే. అలానే నెక్స్ట్ చూసుకున్నట్లయితే అడవి భూములపై హక్కు కలిగిన ఆర్ఓఎఫ్ఆర్ వారిని అర్హులుగా గుర్తించనుంది. వ్యవసాయ ఉద్యాన పట్టు సహాయకులతో పాటు తహసీల్దార్లు, మండల వ్యవస్థ అధికారులు తమ పరిధిలోని రైతు వివరాలను పరిశీలించి ధృవీకరించిన అర్హుల జాబితాను ఈ నెల 20లోగా అన్నదాత సుఖీభవ వెబ్సైట్లో నమోదు చేయాలని అయితే ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగిందండి. సో మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నాను. ఈ నెల 20 లోపు అయితే అర్హుల జాబితాను వెబ్సైట్లో అయితే నమోదు చేయాలని అయితే చెప్పడం జరుగుతుంది. అలానే గ్రామ సచివాలయంలో కానీ ఎంపీడీఓ ఆఫీస్లో కానీ ఈ అర్హుల జాబితాను కూడా విడుదల చేయడం జరుగుతుందండి, ఓన్లీ వెబ్సైట్లో కాకుండా. సో మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నాను. ఈ అన్నదాత సుఖీభవ పథకం అమలుకు సంబంధించి వ్యవసాయ శాఖ తాజాగా అయితే మార్గదర్శకాలు అయితే విడుదల చేసింది. సో ఆ మార్గదర్శకాలు కనుక ఒకసారి మీకు క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి, ఒకసారి చూడండి. భర్త, భార్య, పిల్లలతో కూడిన కుటుంబం యూనిట్గా పథకం అమలు చేయనుంది. పిల్లలకు వివాహం అయితే వారిని ప్రత్యేక యూనిట్గా పరిగణించి సాయం అందిస్తారు. వ్యవసాయ ఉద్యాన పట్టుకు సంబంధించి పంటల సాగుదారులకు పథకం వర్తిస్తుంది. సో మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నానండి. ఒకసారి మీకు అర్థమయ్యేలా ఇంకా క్లారిటీగా చెప్తాను చూడండి. భర్త, భార్య, పిల్లలతో కూడిన కుటుంబం ఒక యూనిట్గా అయితే ప్రభుత్వం అయితే ఎంపిక చేయబడుతుందండి. సో ఒకవేళ కనుక ఈ పిల్లలకు కనుక వివాహం అయ్యి వేరే సపరేట్ కనుక ఫ్యామిలీ కనుక పెట్టినట్లయితే, వాళ్ళకి కనుక పొలం ఉన్నట్లయితే వాళ్ళని ఒక సపరేట్ యూనిట్గా అయితే ఏర్పాటు చేసి వాళ్ళకి కూడా ఈ అన్నదాత సుఖీభవ పథకం అనేది లభించేలా అయితే ప్రభుత్వం చేస్తుందండి. సో మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నాను ఈ విషయంలో అయితే. అలానే ఆర్థికంగా ఉన్నత స్థాయిలో ఉన్న వారికి పథకం వర్తించదు. తాజాగా ఒకసారి ఉదాహరణకు చూసుకున్నట్లయితే మాజీ లోకసభ, రాజ్యసభ సభ్యులు, ఎమ్మెల్యేలు, మంత్రులు, శాసన మండలి సభ్యులు, మేయర్లు, జెడ్పీ చైర్ పర్సన్లు తదితర రాజ్యాంగబద్ధ పదవులు నిర్వహించేవారు అర్హులు కాదనైతే చెప్పడం జరుగుతుందండి. సో ఎవరైతే పదవుల్లో ఉంటారో రాజ్యాంగబద్ధంగా అయితే సో వాళ్ళైతే ఈ పథకానికి అనర్హులైతే చెప్తుందండి ప్రభుత్వం అయితే. సో మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నాను. అలానే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం మంత్రిత్వ శాఖలు, కార్యాలయాలు, శాఖలు, ప్రభుత్వ రంగం సంస్థలు, స్థానిక సంస్థల్లో శాశ్వత ప్రతిపాదికన పనిచేసే వారికి పథకం వర్తించదు. నెలకు 10,000 పెన్షన్ తీసుకునే వారికి కూడా ఈ పథకం అనేది
వర్తించదని అయితే మనకి క్లారిటీగా అయితే చెప్పడం జరుగుతుందండి ప్రభుత్వం అయితే. సో మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇప్పుడు నేను చెప్పిన రాజ్యాంగబద్ధంగా అలానే రాజకీయాలకు సంబంధించిన వారికి కూడా ఈ పథకం అనేది వర్తించదు అని అయితే మనకి ఈ పత్రికా ప్రకటన ద్వారా అయితే క్లారిటీగా అయితే చెప్పడం జరుగుతుందండి ప్రభుత్వం అయితే. సో అలానే నెక్స్ట్ చూసుకున్నట్లయితే గ్రూప్ డి ఉద్యోగులకు మినహాయింపు ఇచ్చారు. వైద్యులు, ఇంజనీర్లు, న్యాయవాదులు, చార్టర్డ్ అకౌంట్లు అలానే ఆర్కిటెక్టులు నమోదైన ఇతర వృత్తి నిపుణులకు అర్హులు కాదని అయితే చెప్తున్నారండి ప్రభుత్వం అయితే. గత సంవత్సరంలో పన్ను చెల్లించిన వారు పథక ప్రయోజనాలు అందుకోలేదు. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని అయితే వ్యవసాయ భూముల్ని వ్యవసాయేతర భూములుగా మార్చిన వారికి కూడా ఈ పథకం అనేది వర్తించదు అని అయితే మనకి క్లారిటీగా అయితే చెప్పడం జరుగుతుందండి. సో ఈ విధంగా అయితే మార్గదర్శకాలు అయితే ఉన్నాయండి. సో వీళ్ళల్లో ఏ పాయింట్లో మీ దగ్గర ఉన్నా సరే వాళ్ళైతే ఈ అన్నదాత సుఖీభవకి పథకానికి అయితే అనర్హులుగా అయితే గుర్తించడం జరుగుతుందండి ప్రభుత్వం అయితే. సో మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నాను ఈ మార్గదర్శకాల గురించి అయితే. సో పత్రికా ప్రకటన ద్వారా అయితే మనకి ప్రభుత్వం ఈ మార్గదర్శకాలు అయితే విడుదల చేయడం జరిగిందండి క్లారిటీగా అయితే. సో మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నాను. అలానే నెక్స్ట్ చూసుకున్నట్లయితే సంతృప్తికర స్థాయిలో పీఎం కిసాన్ పథకం అనేది అమలు చేయాలని అయితే ప్రభుత్వం నిర్ణయించుకునిందండి. పీఎం కిసాన్ను సంతృప్తికర స్థాయిలో అమలు చేసేందుకు వీలుగా జాబితాను రూపొందించాలని అయితే కేంద్ర ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగిందండి. ఒకసారి కనుక ఏమేమి ఆదేశాలు జారీ చేశారు అనే విషయాన్ని కనుక వచ్చినట్లయితే చనిపోయిన వారి పేర్లు తొలగింపు, అలానే భూ రికార్డులకు అనుగుణంగా లబ్ధిదారుల నమోదు, రైతుల ఐడి నెంబర్లు, పెండింగ్లో ఉన్న ఆధార్ అలానే ఈకేవైసీ వివరాలు సరిదిద్దాలని అయితే ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగిందండి. సో అలానే గిరిజన శాఖతో సమన్వయం చేసుకుంటూ అడవి హక్కుల చట్టం అలానే ఆదివాసీ గిరిజనుల పీవీటీజీకు సంబంధించి అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేయాలని అయితే ప్రభుత్వం అయితే చెప్పడం జరిగిందండి. సో ఈ విధంగా కనుక ఎవరైనా ఉంటే వాళ్ళు పీఎం కిసాన్కి అర్హులుగా అయితే గుర్తించాలని అయితే ప్రభుత్వం చెప్పడం జరుగుతుందండి. సో మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నాను. సో ఎవరైతే చనిపోయిన వాళ్ళు ఉంటారో వాళ్ళ పేర్లు అనేది తొలగించాలని కూడా ప్రభుత్వం చెప్పడం జరుగుతుంది. అలానే భూమికి సంబంధించి వివరాలన్నీ అన్నీ అనుకూలంగా ఉంటేనే ఈ పీఎం కిసాన్ పథకం అనేది లభిస్తుందనేది చెప్పడం జరుగుతుందండి. సో అలానే 19వ విడతలో కూడా చాలామంది ఇబ్బంది పడిన విషయం ఏంటంటే సో ఆధార్ కార్డు అలానే ఈకేవైసీ అండి. సో ఆధార్ కార్డు లింక్ కాకపోవడం వల్ల అలానే ఈకేవైసీ చేయించుకోకపోవడం వల్ల అనేది సో పీఎం కిసాన్ 19వ విడత వాళ్ళకి డబ్బులు అనేది అకౌంట్లో జమ కాకుండా పోయాయండి చాలా వరకు అయితే. సో చాలామందిలో వచ్చిన సమస్య అయితే ఇదేనండి. సో ఈకేవైసీ ఎవరైనా చేయించుకోకపోతే వాళ్ళు ఈకేవైసీ కంపల్సరీ చేయించుకుంటేనే ఈ పీఎం కిసాన్ డబ్బులు అనేవి పడడం జరుగుతుందండి. సో మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నానండి. సో పత్రికా ప్రకటన ద్వారా వచ్చిన ఆర్టికల్ ప్రకారం అయితే ఈ నెలలోపు అయితే అన్నదాత సుఖీభవ డబ్బులు అనేవి అకౌంట్లో జమ కావడం జరుగుతుందండి. సో పీఎం కిసాన్తో కలిపి ఈ అన్నదాత సుఖీభవ 20,000 అనేవి 3 విడతల్లో అయితే మీ అకౌంట్లో జమ కావడం జరుగుతుందండి ప్రభుత్వం నుంచి అయితే. సో మొదటి విడత కింద అయితే పీఎం కిసాన్ 2,000 అలానే ఈ అన్నదాత సుఖీభవ పథకం కింద అయితే ఒక 4,000 అనేది జమ కావడం జరుగుతుందండి. సో అంచనా ప్రకారం అయితే మొత్తంగా మొదటి విడతలో 6,000 అనేది మీ అకౌంట్లో జమ కావడం జరుగుతుంది. సో మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నాను. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయండి. సో ఆంధ్రప్రదేశ్ నుంచి లేటెస్ట్ అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవ్వండి. సో మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు జై హింద్.